ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మా యొక్క ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా, ఈ యొక్క లెంట ఆరాధనలు ప్రారంభించుకున్నైనా 27 దినములు గతించి తండ్రి 28వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అల్పుడిను అయోగ్యుని తండ్రి అయినా నా నోటికి నువ్వు బూరగా ఉండి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించినైనా మాట్లాడిది నేను కాదు తండ్రి, నీవే తండ్రి ప్రభా. మాట్లాడి ప్రభా, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి బ్రతిమాడి వేడుకొంచున్నాము ఈ పాపలకు తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మన మధ్యన చదవబడి ఉన్నాయి. సాధారణంగా మనకు సువార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే మొట్టమొదట యెరూషలేము నుండి ప్రారంభమై యూదయ, సమరయ, అలాగే బూదిగంతముల వరకు వ్యాపించబడి ఉన్నది. ఈ యొక్క సువార్త ద్వారే మనమందరము ఆయన సన్నిధికి వచ్చాము. మనము దేవుని యొక్క చిత్తములో ఉండి ఆయన మనల్ని ఏర్పరచుకుని పిలిచి మనకి యొక్క గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము కేవలము ఈ లోకంలో జీవించి ఈ లోకానుసారంగా నడవటం ఆయనకి చిత్తము కాదు. కాబట్టే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఈ సన్నిధిలోనికి తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు. అయితే ఈ యొక్క సంఘంలో మనము ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎలాంటి విధి విధానాలని, ఎలాంటి అనుభవాలని మనం నేర్చుకుంటున్నాం అన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. యాక్చువల్గా మనము యేసు రక్తంలో కడుగుబడి మారు మనసు పొంది రక్షింపబడి మరి దేవుని సన్నిధికి బల్ల ఆరాధనలోను మరి ఆ యొక్క ప్రతి విధమైన ఆరాధనలోనూ పాల్గొంటూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నామా నిజంగా, లేకపోతే ఆయనకి మరి ఆయనతో సంబంధం లేకుండా వివిధ రకాలైన మనస్తత్వాలతో మనం ఈ యొక్క సంఘంలోనికి వస్తున్న మనము ఒకసారి పరిశీలన చేసుకునే వారమై ఉన్నాము. మరి సంఘంలో జనరల్గా ఒక 4 రకాలైన మనుషులు ఉంటారనమాట. 4 రకాలైన విశ్వాసులు ఉంటారు. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి రకం ఏ రకం ఉంటుందంటే 1వ కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులమైన మనుషులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడలేకపోతేని. అంటే మొట్టమొదటి వ్యక్తులు ఏ రకంగా ఉంటారంటే ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉన్నట్లుగా మనకి దేవుని వాక్యం సెలవు చేస్తుంది. అలాగే మనము ఇంకా చూసినట్లయితే అదే వచ్చిన భాగము మరి 2వ లైన్ మనం చూసినట్లయితే, శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు ప్రసిబిడ్డలనియు మనము ఈ రకంగా చూడవచ్చు. అంటే 2వ రకం వ్యక్తులు ఎవరంటే శరీర సంబంధులైన మనుషులు అనమాట. అంటే మనము సంఘంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆత్మ సంబంధులైన మనుషులు వస్తారు. రెండవదిగా చూసినట్లయితే శరీర సంబంధమైన మనుషులు కూడా వస్తూ ఉంటారు. ఇంకా మనం 3వ రకం మనం చూసినట్లయితే 1వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే 1వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని యొక్క విషయాల్ని అంగీకరింపరు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 3వ రకము ఉన్న వ్యక్తులు ఎవరంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తులు అనమాట. వీరు మరి దేవుని యొక్క విషయాల్ని సరిగా అర్థం చేసుకోలేరు, మరి ఆ యొక్క లోతైన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళలేరు. ఇంకా జనరల్గా నేను 4 రకాల మనుషులని చెప్పాను కదండి. అలాగే మనం 4వ రకం యొక్క మనుషులు చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. యేసు ప్రభుల వారు మరి అక్కడ యూదులతో చెప్తున్న సందర్భం ఇది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చకూర్చున్నారు. అంటే ఇక్కడ దేవుడు డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు యూదులనగా ఏంటంటే దేవుని బిడ్డలే, వాళ్ళు మీ యొక్క తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చకూర్చున్నారని చెప్పి ఇక్కడ మనకి 4 రకాలైన
వ్యక్తుల్ని మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం అంటే 4 రకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్య మనము నివాసం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులే ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తగా ఉండి మనం ఏ రకమైన వ్యక్తులుగా మనం ఉండాలన్నది ప్రభువు కోరుకుంటున్నాడో అది మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆత్మ సంబంధులు, రెండవదిగా చూసినట్లయితే శరీర సంబంధులు, మూడవదిగా చూసినట్లయితే ప్రకృతి సంబంధులు, నాలుగవదిగా చూసినట్లయితే అపవాద సంబంధులు. అయితే నా యొక్క ధ్యాన భాగం ఏంటంటే ఆత్మ సంబంధులైన మనుషులు సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఒకవేళ వాళ్ళు సంఘంలోని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వాటిని ఏ విధంగా అధిగమించాలి, అలాంటి సందర్భాలు మన బైబిల్ గ్రంథంలో పొందుపరిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు, అది నా యొక్క అంశం. కాబట్టి దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అయితే మొట్టమొదటిగా నేను ఆత్మ సంబంధులైన విషయం గురించి నేను చెప్పను, కానీ ఆ యొక్క 3 విషయాలు ముందు తెలుసుకుందాం. శరీర సంబంధులు ఏ విధంగా ఉంటారంటే రోమా 8వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. రోమా 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. అంటే శరీరానుసారులు అంట శరీర విషయముల మీదే మనసు పెడతారంట. అంటే సంఘానికి వస్తారు, కూర్చుంటారు, వీళ్ళెందుకు వచ్చారు, వాళ్ళెందుకు వచ్చారు, నాకేమిస్తారు, ఇక్కడ వస్తే ఏమొస్తుంది, తర్వాత వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అన్న ఆలోచనలతోనే వస్తారు తప్పితే కానీ దేవుని విషయం గురించి అస్సలు ఎంత మాత్రం పట్టించుకోరు. అంటే ఆచారంగా వస్తూ వెళ్ళిపోతుంటారు. క్రైస్తవులు అన్న పేరు ఉంటుంది కానీ జస్ట్ సింప్లిసిటీగా వచ్చి కూర్చుంటారు, దేవుని కోసం అలాగ చూస్తుంటారు, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అన్న పరిస్థితుల్లోనే ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క లోతైన విషయాలను తెలుసుకోవడానికి వారు ఇష్టపడరని ఈ సందర్భంగా మనం తెలుసుకుంటాం. అలాగే శరీరానుసారులు కూడా దేవునికి ఏ రకంగా ఉంటారంటే విరోధులుగా ఉంటారంట. 1 కొరింథీ 3వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చూసినట్లయితే శరీర సంబంధులైన మనుషులే కానీ వాళ్ళు క్రీస్తునందంట పసిబిడ్డలంట. పసిబిడ్డలంటే మన సంఘానికి వస్తారు కానీ కనీసం ఏబిసిడీలు కూడా రాకుండా వచ్చి వాళ్ళు కూర్చుంటున్నారు. అంటే ఏ రకంగా అయిపోయిందంటే అసలు బైబిల్లోని అంశాలు ఏంటి, బైబిల్లో అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అసలు మారుమనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, నిజమైన మారుమనసు ఉందా, మరి దేవుని గూర్చిన అసలు ఒక విధమైన ఒక ఆలోచన నువ్వు సంఘానికి వస్తున్నావా అన్న ఆలోచన లేకుండానే సంఘానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు అనమాట. మరి ఇలాగా వచ్చిన వాళ్ళ యొక్క మనసుల్లో ఏముంటుందంటే ఇంకా 3-4 వచనాలు మనం చూసినట్లయితే వాళ్ళలో మరి కలహాలు ఉంటాయంట, భేదములు ఉంటాయంట. మరి వాళ్ళు వారికి ఏంటంటే వాళ్ళు వస్తారు కానీ మనసుల్లో ఏవో పెట్టుకుంటారు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు, సంఘానికి వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన విషయాల్ని అస్సలు ఏమాత్రం కూడా పట్టించుకోరని ఈ సందర్భంగా మనం తెలుసుకున్న వారమే ఉన్నాం. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషులు ఏ విధంగా ఉంటారో మనం ఒకసారి గమనిద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించాడు. ఇక్కడ 2వ రకం మనుషులు ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. అంటే వీళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, కానీ లోతైన ఒకవేళ పాస్టర్ గారు కొంచెం లోతుగా ఏమైనా వాక్యాన్ని బోధిస్తే అమ్మో ఏంటి ఈయన ఇలా బోధిస్తున్నాడు, ఏంటి ఆయన అలా చెప్తున్నారు ఏంటి అని విమర్శనాత్మకమైన ధోరణిలో మనం ఆయన్ని పాయింట్అవుట్ చేసేవారుగా మనం ఉంటున్నాం. వాక్యాన్ని తెలుసు కానీ దాన్ని అంగీకరించడానికి మనస్ఫూర్తిగా మనం ఓబే అవడం లేదనమాట. అయితే ఈ యొక్క బైబిల్లోని ఒక ఆత్మీయ సత్యాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మనం తెలుసుకోవడానికి ఇష్టపడరనమాట. అయితే ఈ అంత్యకాలంలో మనము ఈ యొక్క ఎండ్ డేస్లో ఉన్నాము. ఈ ఎండ్ డేస్లో ఉన్న సందర్భంలో మరి యూదా పత్రికలో మరి ఈ అంత్యకాలంలోని ఈ యొక్క విశ్వాసులు ఏ విధంగా ఉంటారన్నది కూడా అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా 17వ వచనం ఒకసారి చూద్దాం. ఒకటే పత్రిక అండి. 17వ వచనం చూసినట్లయితే, అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులుందిరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకునడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదములు కల్పించుచుందురు. అంటే వీళ్ళు సంఘానికి వస్తుంటారు, మరి వచ్చి వెళ్తూ ఉంటారు, లేనిపోని విషయాలను కలుగు చేసుకుని
లేనిపోని అనర్థాలకు దారితీస్తూ సంఘాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇలాంటి వ్యక్తులుగా కూడా మనము జాగ్రత్తగా ఉండాలని ఒకసారి పరిశీలన చేసుకునే వాళ్ళై ఉన్నాము. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఏంటంటే కహానీలు కావాలి, కథలు కావాలి, మరి యక్షకాలు కావాలి, మరి ఏవేవో ఒక రకరకాలమైన అంశాలు. సంఘానికి వస్తారు కానీ ఇలాంటి అంశాల మీదే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. బైబిల్ గురించి తెలుసు కానీ లోతైన విషయాలు తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలంటే ఎంత మాత్రం వాళ్ళు ఇష్టపడరని ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాం. ఒక సందర్భంలో ఈ యొక్క ఒక ఆయన బైబిల్ ఒక చర్చిని ప్రతిష్ఠించడానికి ఒక ఆయన్ని ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తిని ఆయన తీసుకుని వెళ్ళాడనమాట. ఆయన ఎందుకు తీసుకుని వెళ్ళవలసి వచ్చిందంటే ఆయన ఆ యొక్క కట్టడానికి ఇంచుమించు ఒక 50,000 ఇచ్చాడంట. ఆ 50,000 ఇస్తే ఈయనకి ఒక ఏదో అంశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా స్టేజ్ మీద పిలిచి కూర్చోబెట్టి మీరు గ్రీటింగ్స్ చెప్పండి బ్రదరు మీకు అని చెప్పానంటప్పటికల్లా ఆయన వెంటనే గ్రీటింగ్స్ చెప్పడానికి సిద్ధపడ్డాడంట. ఆయన వచ్చిన గెస్ట్ స్పీకర్ కూడా ఆయన నుంచి ఈయన దేనికంటే అంటే ఈయన గ్రీటింగ్స్ ఇవ్వడానికి వచ్చారండి అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. చెప్తే సరే ఆయన సమయం వచ్చింది, ఆయన లేచి నిలబడి ఆయన గ్రీటింగ్స్ చెప్తున్నాడంట. గ్రీటింగ్స్ చెప్తూ మరి కొత్త నిబంధన గ్రంథానికి వచ్చాడు. తర్వాత అలాగే యేసు ప్రభు పుట్టుకు వచ్చాడు. తర్వాత యేసు ప్రభు ఏ విధంగా బాప్తిసం పొందాడో చెప్తూ ఏమంటున్నాడంటే ఈ యొక్క బాప్తిసం అనే అంశము మరి నీటిలో ముంచడం ద్వారా కాకుండా చిలకరింపు ద్వారా కూడా తీసుకోవచ్చు, ఇంకా అవసరమైతే జెండా కింద ద్వారా వెళ్ళినా మనం తీసుకోవచ్చు అని ఒక తప్పుడు సంకేతాల్ని అందించిన వాడుగా ఉన్నాడనమాట. అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తికి లోతైన అనుభవ జ్ఞానం లేక తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ సంఘంలోని వ్యక్తుల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. వాళ్ళు కరెక్ట్ చేయవలసింది ఏంటంటే మళ్ళీ కాపర్లే కరెక్ట్ చేయాలి. ఎందుకంటే వాక్యంలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలి, అంతేగాని నోటికి ఏది వస్తుంది అక్కడ మాట్లాడడానికి లేదు. అప్పుడు మరి అలాంటి సందర్భాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రకృతి సంబంధమైన వ్యక్తుల పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. అయితే మూడవ రకమైన వ్యక్తులు మనం చూసినట్లయితే అపవాది సంబంధులు అనమాట. అయితే యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చూసినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అంటే అపవాది మొట్టమొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొట్టమొదట ఆదాము అవ్వల్ని ఏ విధంగా అయితే పాపంలో పడేశాడో నేటికి రేపొద్దున ఇంకొక గంటలో ఒక క్షణంలో పుట్టేవాడిని కూడా పాపంలో పడేయడానికే ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో అలాంటి మరి వ్యక్తులు మరి ఈ యొక్క మన ఉన్న మన సంఘంలో అంటే మన సంఘం అని కాదు, సంఘంగా ఏర్పడిన వారి మధ్యన కూడా ఉంటారని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారమే ఉన్నాము. అంటే ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బలారాధనలో పాల్గొంటూ ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు కూడా అపవాద సంబంధులే. ఎందుకంటే నిజమైన రక్షణ ఆనందాన్ని వదిలేసి మరి ఏదో యాదృచ్ఛికంగా వస్తూ వెళ్తూ మళ్ళీ బయటికి వెళ్ళాక లోకానుసారంగా జీవిస్తూ పాపం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అపవాసంధులుగా ఉంటారని మనం ఈ మధ్యన ఈ యొక్క రాత్రికాల సమయంలో తెలుసుకున్న వారమే ఉన్నాం. అలాగే యోహాను 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే మనము కయ్యూని వంటి వారముగా ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అంటే మనం కయ్యూని వంటి వారంగా ఉండరాదని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే కయ్యూని ఎవడంటే దుష్టుని యొక్క సంబంధం అనమాట. అసలు వాళ్ళ యొక్క తమ్ముడిని ఎందుకు చంపాడు, అసలు ఎందుకు చంపవలసి వచ్చిందంటే కింద వచనాలు చూసినట్లయితే తన క్రియలు చెడ్డవయు తన సహోదరుడి క్రియలు మంచివై ఉన్నందునే కదా. అంటే ఒక రకమైన ఈర్ష్యభావం అతను కలిగి ఉన్నాడనమాట. అంటే అతను చూసి వారవలేకపోతున్నాడు అనమాట. సో అలాంటి సందర్భంలో మరి కయ్యూని గురించి దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము ఈ యొక్క సందర్భంలో మనము నలుగురు వ్యక్తుల గురించి మనము జ్ఞానం చేయాలని నేను ఆలోచించాను కదండి. నేను మొట్టమొదటిగా ఆత్మ సంబంధులైన వ్యక్తుల గురించి, రెండవదిగా శరీర సంబంధమైన వ్యక్తులు, మూడవదిగా ప్రకృతి సంబంధమైన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం, నాలుగవదిగా అపవాది సంబంధులైన వ్యక్తుల గురించి మాట్లాడము. ఒకవేళ ఒక సంఘంలోనంట, అంటే నేను మన సంఘాన్ని గురించి చెప్పడం లేదు కానీ ఒక సంఘంలోనంట ఇలాగే పాస్టర్ గారు ప్రసంగం చేసిన తర్వాత మరుసటి వారానికి ఆయన ఏం చేశాడంటే ఈ ఆత్మ సంబంధులైన ఒక బోర్డు, ప్రకృతి సంబంధులైన ఒక బోర్డు, తర్వాత ఈ యొక్క శరీర సంబంధులని అపవాద సంబంధులైన బోర్డులు పెట్టేసి ఇక్కడ ఒక వింగు, ఇదో వింగ్లో ఈ వింగ్లో పెట్టేసి ఆయన వెళ్ళిపోయి వచ్చే వారం వీళ్ళందరూ వస్తారు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ కూర్చుంటారని చెప్పేసి ఆయన వేచి ఉన్నాడంట. వేచి ఉండేటప్పటికల్లా విశ్వాసులు అందరూ ఒకళ్ళు వస్తున్నారంట.
వస్తూ ఉంటుంటే వచ్చిన తర్వాత ఇదేంటి బోర్డు ఇలా పెట్టారు ఏంటని చెప్పి అని ఆలోచించి, అమ్మో పాస్టర్ గారు లాస్ట్ వీక్ మనకి ఇలాంటి మెసేజ్ ఇచ్చారు కదా, కాబట్టి మనం ఎలాగైనా మనం ప్రకృతి అంటే నిజంగా మనం ఆత్మ సంబంధులుగా మనం పాస్టర్ గారికి కనపరచుకోవాలని చెప్పేసి అందరూ ఒక ఆత్మ సంబంధులైన ఆ యొక్క వింగ్లోకే జనాలు అందరూ వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోయేటప్పటికల్లా ఏంటిది ఫుల్గా కిటకిటలు ఆడుతుందనమాట. కిటకిటలు ఆడుతూ ఉంటుంటే అందులో ఒక సంఘ పెద్ద వచ్చి అన్నాడంట, ఏంటిది అందరు మీరు ఎక్కడ కూర్చున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవమ్మా అని చెప్పి ఒక ఆవిడని పిలిచాడంట. అంటే వెంటనే ఆవిడ అంటుందంట, ఏంటయ్యా నువ్వు నన్ను ఇక్కడికి వచ్చి కూర్చోవడం అంటున్నావు, నేను ఎవరిని అనుకుంటున్నావు, ఆత్మ సంబంధమైన నువ్వు నాకు ఏనాడు ప్రార్థన ఇవ్వలేదు, కానీ నువ్వు నాకు ప్రార్థన ఇస్తే నీకన్నా బాగా చేస్తాను అని అన్నదంట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తులు కానీ మరి మనలో మనకి ఉన్న ఈ యొక్క సమూహంలో మనము ఏ రకమైన వ్యక్తిత్వాలు కలిగిన వారంగా మనం ఉంటున్నామో కానీ మనకైతే తెలియదు. కానీ దేవాది దేవుడు ఒకవేళ ఆయన అగ్ని నేత్రాలతో కానీ మనం చూసినట్లయితే మన యొక్క రంగు తేలిపోద్ది అనమాట. ఎందుకంటే మనము కాపర్లను మోసగించవచ్చు, పెద్దలను మోసగించవచ్చు, సమాజాన్ని మోసగించవచ్చు, కుటుంబాన్ని మోసగించవచ్చు, కానీ దేవాది దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఎవరము మరి ఆయన యొక్క కనుదృష్టిలో అందరి యొక్క మనస్తత్వాలు తేటతెల్లంగా కనపడతాయని ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మరి మనం చేస్తున్నాను. అలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా ఈ యొక్క వ్యక్తులు ఏ రకంగా ఉంటారంటే, వాళ్ళందరూ ఈ యొక్క అపవాద సంబంధులైన వ్యక్తులు ఏ రకంగా ఉంటారంటే, నేను మెయిన్ అంశానికి వెళ్ళక ముందు ఇంకొక మాట చెప్పి నేను మెయిన్ అంశానికి వెళ్తానండి. అయితే ఈ వ్యక్తులు ఏ రకంగా ఉంటారంటే, ఒకసారి మనం 1వ యోహాను 2వ అధ్యాయము 19వ వచనము, 1వ యోహాను 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళరి. అంటే సంఘాల్లో వీరు ఏం చేస్తారంటే, కొంచెం వాక్యం తెలిసిందనుకోండి వెంటనే సంఘం కట్టేయడానికి రెడీ అయిపోతారు. ఇంకా చూసినట్లయితే కొంచెం బోధించడం వచ్చింది అనుకోండి, ఎవరికైనా బోధించడానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు అనమాట. అంటే ఇక్కడ సంఘంలోనే ఉంటారు వాళ్ళు, ఏంటంటే సంఘాన్ని సక్రంగా నడిపించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాచ్లు తయారు చేస్తారు. ఎవరైనా వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళతో లేచి సంఘంలోనే లేచి వెళ్ళిపోతారండి. నేను చెప్పే మాటలు కాదండి, దేవుని వాక్యంలోనే క్లియర్గా రాయబడింది. 1వ యోహాను 2వ అధ్యాయం 19వ వచనంలో క్లియర్గా రాశాడు అనమాట దేవుడు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు కానీ వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళరు. వాళ్ళే బాహాటంగా, వాళ్ళంతటా వాళ్ళే బాహాటంగా వాళ్ళు తమ క్రియల్ని సంఘాల్లో చూపిస్తూ ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్న వారమే ఉన్నాం. మరి ముఖ్య భాగంలోనికి వద్దాం. మరి ఆత్మ సంబంధుల గురించి బైబిల్ ఏం చెప్తుంది మరి మనం ఒకసారి గమనిద్దాం. ఆత్మ సంబంధులైన వ్యక్తులు వాళ్ళ ముఖాలు ఏమైనా తెల్లగా ఉంటాయా, లేకపోతే వాళ్ళ ముఖం ఏమైనా మరి వాళ్ళకి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందా, ఇంకా లేకపోయినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారు మనం ఒకసారి గమనించినట్లయితే, మరి 1వ కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 1వ కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం ఒకటి చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతను ఎవరి చేత నేను వివేచింపబడు. చాలండి. అంటే ఇక్కడ ఆత్మ సంబంధి అయిన వ్యక్తులు సంఘంలో ఉంటేనంట మొట్టమొదట అతడు అన్నిటినీ వివేచిస్తాడంట. అన్నిటినీ వివేచిస్తాడనంటే ఎవరితో అంటే తనకు అన్నీ తెలుసు, కానీ అన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు, కానీ అతను ఎవరి చేత కూడా వివేచింపబడ్డాడు. ఇంకా అలాగే మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే 1వ తిమోతి మరి 3వ అధ్యాయము 7వ వచనము, 1వ తిమోతి 3వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతానండి. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లుగా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడే ఉండాలన్నమాట. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోవాలి ఏమంటే, ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అంట మంచి సాక్ష్యం కలిగి ఉంటాడంట. మంచి సాక్ష్యం కలిగి ఉన్న వ్యక్తే ఆత్మ సంబంధిగా ఉంటాడంట. అతడు ఇంటిలో సాక్ష్యం కలిగి ఉండాలి, తర్వాత సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి, సమాజంలో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అలాగే తీతుకు 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసినట్లయితే, తీతుకు 2వ అధ్యాయము 7వ వచనం, పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి చెడుమాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కారముల విషయమే మాదిరిగా కనపరుచుకోవాలి. మంచి మాదిరిని
ఆత్మ సంబంధమైన వ్యక్తి మంచి మాదిరిని చూపిస్తూ ఉంటాడని ఈ యొక్క మరి వాక్యం ద్వారా మనం తెలుసుకునే వారమే ఉన్నాము. అసలు మరి సంఘంలో మరి ఇలాంటి ఈ యొక్క వ్యక్తుల్ని ఉంటారని మనం చూసాం. అలాగే మరి అలాంటి భయభక్తులు కలిగిన వ్యక్తి మనకి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు పరిచయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. 1వ రాజులు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. 1వ రాజులు 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అక్కడ ఆహాబు యెజెబెలు అనే రాజు రాణి గారు ఉంటారు. ఏలియా ప్రవక్త ద్వారా ఒక 3.5 సంవత్సరాలు మీ యొక్క దేశంలో కరువు కాటకాలతో ఉంటుందని హెచ్చరించిన సందర్భం అది. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ ఆహాబు యొక్క సంస్థానంలో ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. ఆ గృహ నిర్వాహకుడి పేరు ఏంటంటే ఒబద్యా అనమాట. ఆ ఒబద్యా ఆ గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తుంటాడు. అది 18వ అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే 18వ అధ్యాయము 3వ వచనము. చాలండి. అతడు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనమాట. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన అసలు యాక్చువల్గా అక్కడ మనం సీన్ ఆఫ్ ఎఫెన్స్ బట్టి ఒకసారి మనం థింక్ చేసినట్లయితే అక్కడ రాజు ఉన్నారు, రాణి ఉంది. రాణిగారేమో ప్రవక్తలందరినీ చంపిస్తూ ఉంది. అయితే ఇతడు మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఈ గృహ నిర్వాహకుడి కింద కూడా చాలామంది వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తాను కాపాడుకోవడమే కాకుండా ఒక 50 మందిని, ఒక 2 గుంపుల్ని ఒక గుహలో పెట్టి వాళ్ళకి అన్నపానములు ఇస్తున్నాడంట. అసలు మనం ఆలోచిద్దాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి మనం చేయడానికి ఏమన్నా మన టాస్క్ కంప్లీట్ చేయగలమండి? వెంటనే పక్కన వెళ్ళి టక్కమని అమ్మ రాణిగారిని పిలిచి ఇదిగో పలానా వ్యక్తికి ఇక్కడిక్కడ 50 మంది దాచిపెట్టాడు రప్పనేసాయి అని చెప్తారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే ఆ యొక్క ఉపాధ్యాయాన్ని కూడా అంతే రీతిలో నమ్మిన ఈ యొక్క ఎవరు మన యాజకులు ఉన్నారనమాట. యాజకులు కూడా అంతే రీతిగా ఆయన్ని నమ్మారు. వాళ్ళకు కూడా విశ్వాసం లేకపోతే వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే ఏమో మనల్ని 50 మందిని ఇక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాడు, ఇతని సంస్థానంలో మనం ఉన్నాం కదా, ఇతను టపక్కమని ఆవిడని పిలిచి ఇదిగో అమ్మ 50 మందిని పెట్టాను, నాకు ఏమన్నా ప్రమోషన్ ఇస్తావా అని చెప్పేసి కూడా మనమైతే అలాగ ఆలోచిస్తాం. కానీ వాళ్ళు కూడా అలాగ ఆలోచించకుండా అంత భయభక్తులు కలిగి మరి ఎక్కడ కూడా మరి అవతల వాళ్ళకి అనుమానం రాకుండా తన తోటి వారితో కూడా తనతో పనిచేస్తున్న వారితో కూడా నమ్మకంగా కలిగి జీవించాడు. అలాంటి జీవితాన్ని మనం ఈ సందర్భంగా కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అయితే అలాంటి జీవితము ఉండడం వలన మరి ఏలియా కూడా ఒక సందర్భంలో ఏమంటాడంటే ఈయనకి ఎదురుపడతాడనమాట. ఒకనొక సందర్భంలో ఎదురుపడితే ఏలియా అంటాడు, నువ్వు ఆ యొక్క రాజుగారు రాణిగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని అంటాడనమాట. ఇంత గట్స్ ప్లే చేస్తున్న వ్యక్తి కూడా ఏలియా ప్రవక్త వచ్చి అడిగేటప్పటికల్లా వెంటనే నీరు గారిపోతాడనమాట. ఏమని నీరు గారిపోతాడంటే ఏంటయ్యా నువ్వు నన్ను తీసుకుని వెళ్ళి ఆయన పరిచయం చేయమంటున్నావు, నేను కానీ తీసుకుని వెళ్తే నన్ను ఉంచుతారా, నన్ను వెంటనే చంపేస్తారు అని తన యొక్క ప్రాణభయాన్ని కూడా అక్కడ చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే సరి అయిన సందర్భంలో సరి అయిన రీతిలో మన యొక్క ఆలోచన విధానాన్ని దేవుని కోసం ఉపయోగించినట్లయితే దేవుడే మన పట్ల ఆయన యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే ఆ ఏలియా ప్రవక్త మరి అతనే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ యొక్క రాజు రాణిగారి దగ్గరికి వెళ్ళి పలానా టైం కల్లా ఈ రకంగా జరుగుతుంది అంటే అప్పుడు ఆవిడ కూడా ప్రతిసవాలు చేస్తుంది. ఏం చేస్తుందంటే రేపు ఏళ్ళకల్లా నీ యొక్క తల తీసేస్తానంటది అనమాట. సో అలాంటి సందర్భంలో కూడా ఏలియా మొక్కవాని దీక్షతో అలాగే ఇతనికి ఏలియా కూడా ఏమనుకుంటాడంటే ఇంతమందిని చంపేస్తుంది కదా, నేను ఒక్కడనే ఉన్నానన్న ఆలోచనలో ఉంటాడు. కానీ దేవుడు సీక్రెట్గా తన యొక్క మనుషులను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. 50 మంది. సో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులకి దేవుడు తోడుగా ఉంటాడు సరికదా, ఒకవేళ ఆపత్కాలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి కాపుదలుగా ఉంటాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్న వారినే ఉన్నాం. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇలాంటి సందర్భాలు మనం ఇంకా చూసినట్లయితే మరి షద్రక్ మెషక్ అబేద్నెగో అన్న వాళ్ళు కూడా మనకి తెలుసు. వాళ్ళు రాజు దగ్గరకు వచ్చి మరి ఈ మండుచున్న వేడిమి గల అగ్నిలోకి వేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇందుని గురించి మేము చింతింపవలసిన అవసరం మాకు లేదు, నువ్వు ఏర్పరిచిన ఈ యొక్క అగ్నిగుండంలో వేయడానికి నువ్వు వేసినా పర్వాలేదు, ఒకవేళ వేసి మేము నశించిపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఒక బలమైన ఆకాంక్ష దేవుని పట్ల వీళ్ళు కలిగి ఉంటారనమాట.
ఎప్పుడైతే అలా కలిగి ఉంటారో వెంటనే వాళ్ళకి ఒక విధమైన యొక్క ఆ ధైర్యాన్ని చూసి రాజుకి ఎంత కోపం వస్తుందంటే, ఎవరే బాబు వీడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఈ ధైర్యం ఏంటని చెప్పేసి ఇంకా 7 అంతలు చేయండి అని అంటే ఆ 7 అంతలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతారనమాట. అంటే అంత విశ్వాసంతో దేవుని పట్ల నమ్మకంతో జీవించిన వాళ్ళకి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా సరే దేవుడు వాళ్ళని పైకి తీసుకొస్తాడనమాట. అలాగే వాళ్ళు మరి ఆ సందర్భం అంతా మీకు తెలుసు, అది నేను చెప్పను, కానీ మీకు అందరికీ తెలుసు కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుందని నేను గ్రహిస్తున్నాను. అలాగే దానియేలు 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే మరి అందులో ఈ యొక్క సందర్భం రాయబడి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే అలాగే దానియేలు జీవితంలో కూడా మరి మంచి సాక్షి జీవితాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడంటే, అతడు సింహాల బోన్లో వేసిన తర్వాత రాజు సహితము తెల్లవారేటప్పటికల్లా పరిగెట్టుకుని వచ్చి ఆయనతో దానియేలు చిరంజీవిగా నువ్వు ఉన్నావా లేదా అనే సందర్భాన్ని తీసుకొచ్చాడంటే అసలు దానియేలు తాలూకా గట్స్ ఏ రకంగా ప్లే చేశాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజును సహితము ఆ యొక్క బోన్ దగ్గర తీసుకొచ్చాడు. ఇది ఆషామాషి విషయం కాదు. అలాంటి సందర్భాలని కూడా దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ వ్యక్తుల్ని ఏ రకంగా దేవుడు అక్కడ కాపాడాడో, ఇక్కడ దానియేలుని ఏ విధంగా కాపాడాడో మనం కూడా ఈ సంఘంలో మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు అంతే రీతిగా మనల్ని కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంటాడని మనం తెలుసుకున్నాం. ఇంకా 2వ లక్షణాన్ని మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండవలసిన 2వ లక్షణం మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తబద్ధములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఆత్మ సంబంధులైన వ్యక్తికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే సాత్వికమైన లక్షణము. అంటే సాత్వికం అంటే ఇంకా ఏ విషయాలు ఎలా చూసినా సరే, ఇంకా ఎంత గందరగోళం ఏం జరిగినా అదే దేవుని పట్ల మనము ఒక నిర్దిష్టమైన మనసులో ఒక లగ్నం చేసుకుని సరే దేవుడే చూసుకుంటాడులే అని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంతేగాని మనము వాళ్ళకి ఎదురు తిరిగేవారుగా మనము ఉండకూడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క సాత్వికమైన మనసు మరి సొలొమోను మహారాజు కూడా మరి ఆ యొక్క సామెతలు 14వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, సాత్వికమైన మనసు అంట శరీరానికి జీవాన్నిస్తుందట, మత్సరం అంట ఎముకలకి కూలిస్తుందట. కాబట్టి సాత్వికమైన మనసు కలిగి మనం జీవించినట్లయితే మనం యొక్క శరీరానికి జీవం వస్తుంది, మనము దేవుని యందు ఇంకా నిలబడి ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఈ యొక్క సాత్వికము మనం ధన్యతలు మనం చూసినట్లయితే అందులో సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురని వారు ధన్యతలో మనం రాయబడింది. ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మన మహాత్మా గాంధీ గారు కూడా చాలా ఆకర్షితులై మరి దాన్ని కొంచెం ఏదో చిన్న మసాలా కలిపి ఏం చేశాడంటే అహింసావాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికే ప్రథమ కారణం ఏంటంటే ఈ బైబిలే. ఈ బైబిల్లోని వాక్యాలు అతను బైబిల్ అంతా చదివాడు, మొత్తం A to Z చదివాడు. అందులో ఆయనకి బాగా ఆకర్షించింది ఏంటంటే ఈ యొక్క ధన్యతలే ఆకర్షించాయి. సో ఈ యొక్క దీన్ని బట్టి ఆయన మనకి ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే సాత్వికమైన మనసు ఏంటంటే ఈ యొక్క మన భూప్రపంచంలో దేవుడు ఒక వ్యక్తిని సాత్వికుడిగా చిత్రీకరించాడు. ఆయన పేరు ఎవరంటే ఆయన పేరు మోషే గారు అనమాట. ఈ మోషే గారు భూమి మీద ఉన్న భక్తులందరిలో మిక్కిలి సాత్వికుడు అనమాట. అలాంటి వ్యక్తి మరి ఏ రకమైన సందర్భాలలో ఏ రకంగా మెలుచుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనము. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు అని. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు ఉన్నారంట, వాళ్ళ సమాజంలోని ప్రధానులంట. అంటే మరి ప్రధానులు అంటే వాళ్ళు చాలా మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలడానికి ప్రతి విషయాల్లోనూ వాళ్ళ యొక్క పాత్ర ఉంటుందన్నమాట. వీళ్ళందరూ ఏమంటున్నారంటే మోసే దగ్గరికి వచ్చి మోసే చెప్పిన ప్రతి విషయంలో కూడా మోసేని అనుసరించే వెళ్ళవలసిన వారే ఉన్నారు. మనం అందరం పరిశుద్ధులమే, మరి ఇతనితో చెప్పిన మాటను మనం పట్టుకుని ఆలాడవలసిన అవసరం ఏంటి? అంత అవసరం లేదు. కాబట్టి నువ్వు
మీ ద్వారి మీది, మా ద్వారి మాది అన్నట్లుగా ఈ యొక్క నిండు సభలో, ఇప్పుడు ఒక సపోజ్ మన సంఘంలోనే ఒకవేళ ఇంతమందిలో ఒక ఇద్దరి మీద తిరుగుబాటు చేస్తారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్దే గెలుపు వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనం ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క వ్యక్తి ఏ రకంగా తాను దేవుని సన్నిధిలో ఏ విధంగా మెలుసుకున్నాడో మనం ఒకసారి గమనించవలసిన వారు ఉన్నాము. అతడు ఏం చేశాడంటే, మరి అక్కడ ఆ యొక్క వచ్చిన భాగంలో మరి చూసినట్లయితే మరి వీళ్ళందరూ వచ్చి చాలా గోల్ చేస్తున్నారనమాట. ఇంకా గోల్ చేసేటప్పుడు మీ మాట విన్నాం, నీవు చెప్పింది ఏంటి మేము చెయ్యం, మేము కూడా మాకు ఏ విధంగా ఈ సభ నడపాలో, ఏ విధంగా వీటి కార్యక్రమాలు చేయాలో అన్నీ మాకు తెలుసు, ఇంకా కాబట్టి నువ్వు ఎందులోని కలుగు చేసుకునే అవసరం లేదని వీళ్ళు చెప్తున్నారంట. అయితే ఆ యొక్క మాట వినంట ఆ మోషే భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో సాగిలపడతాడంట. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన భారం దేవుడి మీద వేయాలన్నమాట. ఎప్పుడైతే మన భారం దేవుడి మీద వేస్తామో దేవుడు వాటిని సరళపరుస్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైందో మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క మిగతా భాగం చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. అంటే ఇలాంటి సాత్వికమైన మనసు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు మొట్టమొదటిగా మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సాత్వికమైన మనసు కలిగి ఉండాలన్నమాట. అయితే ఒక ఊర్లోనంట ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మరి క్రైస్తవ కుటుంబాలే. వాళ్ళు రోజు వాళ్ళ హస్బెండ్స్ డ్యూటీకి వెళ్తుంటారు. ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే మాట్లాడుకున్న సందర్భంలో ఒకరోజు తెల్లవారిన తర్వాత ఆవిడేమో ఇంటి ముందు లేచి ఆ యొక్క ఇల్లు ఊడుస్తుందంట. ఇల్లు ఊడుస్తూ ఉండేటప్పటికల్లా ఇంకొక ఆవిడ కూడా వచ్చి ఆవిడ కూడా ఇల్లు ఊడుస్తుందంట. ఇల్లు ఊడుస్తూ ఉంటుంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఒక ఆవిడని చూసి క్యాండర్ గించి తుపుక్కుని ఉమ్మేసిందంట. అరే వెంటనే తుపుక్కుని ఉమ్మేస్తే ఏంటి, నేను రాత్రే కదా ఇంత చక్కగా మాట్లాడుకున్నాం, ఈవిడేంటి సడన్గా ఎంత ఉమ్మేసిందని చెప్పేసి ఆవిడ చాలా బాధపడిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఇంకా టిఫిన్ చేయట్లేదంట, మొహం కడుక్కోవట్లేదంట, ఏం చేయక ఏంటి తెల్లారి నాకు ఇలాంటి శోధన ఎదురైందని చెప్పి చాలా బాధపడిపోతుందంట. చాలా బాధపడిపోతుంటే ఇంకా బాధను తట్టుకోలేక వెంటనే పాస్టర్ గారి ఇంటికి బయలుదేరిందంట. పాస్టర్ గారింటికి బయలుదేరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో అన్నదంట, పాస్టర్ గారు మరి ఆవిడ నేను మరి చాలా కొలీగ్స్ మరి ఇలాగ ఉంటాం, మరి ఈ యొక్క సందర్భంలో ఈ రకంగా జరిగింది, నన్ను చూసి తుపుక్కు నుమ్మేసింది అని అనేటప్పటికల్లా ఆయన ఓహో నీ మీద తుపుక్కు నుమ్మేసిందా అని అనేసి చెప్పానంటే ఏంటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటున్నాడంట. ఈ వ్యక్తి అనుకుంటేప్పటికల్లా లేదండి పాస్టర్ గారు మీరు ఏదైనా చేయాలండి అని చెప్పానంటప్పటికల్లా అమ్మ ఆ ఉమ్మ ఎక్కడేసిందమ్మా అని చెప్పేసి అడిగితే అమ్మ తుపుక్కని నేల మీద వేసిందమ్మా అని చెప్పిన అన్నాడు. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారంట, నేల మీదే కదమ్మా వేసింది, మరి మన ఏసైని ముఖం మీద వేశారు, ఆయన క్షమించలేదా అని అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆవిడ వెంటనే తను తగ్గించుకుని అలాగా అనుకుని తన మనసులో అయితే ఇంకో ఆలోచన ఉంది, ఏంటి నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు క్షమించమంటున్నాడు ఏంటని చెప్పేసి అనుకుని వెంటనే ఏమంటుందంటే సరే అలా కాదు, సరే పాస్టర్ గారు మీరు ఏది చెప్తే చేస్తానంటే అలా కాదు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి ఆవిడ క్షమించినట్టుగా అని చెప్పేసి అంటే వెంటనే ఆవిడ దేవా మరి ఇలాంటి పరిస్థితులు ఈ రకంగా జరిగింది కాబట్టి ఆవిడని క్షమించు, నన్ను కూడా క్షమించు, నేను తొందరపడ్డాను అని ఈవిడ ప్రార్థన చేసుకున్నదంట. వెంటనే పాస్టర్ గారు కూడా అమ్మ ఈవిడ చేసిన ప్రార్థన దేవా నువ్వు స్థిరపరచు, ఈవిడ మళ్ళీ సరళకుండా చక్కగా ఉండేటట్లు సరళపరచని చెప్పి ప్రార్థన చేసి పంపించింది. ఆ రోజు మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, ఆదివారం వచ్చిందనమాట. ఆదివారం వచ్చేటప్పటికల్లా వెంటనే సంఘంలోనే పాస్టర్ గారు వచ్చారు, ఆరాధన జరిగింది, ఆరాధన అంతా అయిపోయిందనమాట. ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే ప్రకటనలు జరుగుతున్నాయి అనమాట. ప్రకటనలు జరుగుతున్నప్పుడు ఆ ప్రకటనలో ఆయన పాస్టర్ గారు ప్రకటన చేస్తూ ఆయన అన్నారంట, పలానా వ్యక్తి పలానా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది, ఆవిడికి నోటి మీద పుండు ఉంది, ఆ పుండి వల్ల అది క్యాన్సర్ అని చెప్పారు, కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ వెళ్ళి వారిని దర్శించండి, పలానా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేటప్పటికల్లా ఈవిడ అక్కడి నుంచి చూసి షాక్ అయిపోయిందనమాట. ఏంటిది ఇలా జరిగిందా అని చెప్పి బాధపడ్డదంట. అదే మనం అయితే ఏం చేస్తామంటే మంచి పని ఉంది, భలే తిక్క కుదిరిందిలే, నన్ను ఉమ్మేస్తుందా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈ అమ్మాయి ఈవిడ అనుకున్నదంట అయ్యో అలా జరిగిందా అని చెప్పేసి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఇది నిజమా అని అడిగేటప్పటికల్లా అవును నిజమేనమ్మా పలానా హాస్పిటల్లో ఉన్నదని అంటే వెంటనే ఈవిడ ఇంటికి వెళ్ళి వెంటనే ఒక బ్యాగ్ తీసుకుని యాపిల్స్, తర్వాత పైనాపిల్స్, తర్వాత ద్రాక్ష పళ్ళు ఇవన్నీ పట్టుకుని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిందంటే హాస్పిటల్కి వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్ళంగానే హాస్పిటల్లో వెంటనే ఆవిడని చూడంగానే దూరం నుంచి ఆవిడని చూడంగానే వెంటనే లేచి వచ్చి వెంటనే ఈవిడ దగ్గరికి వచ్చి కాలు మీద పడి అక్క నన్ను క్షమించక్క, నేను నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించానని
అని ఆవిడ అన్నదన్నమాట. ఇద్దరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగానే మనకు కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఒకరినొకరు క్షమాపణ చేసుకున్నారో, మరి అయితే ఇలా జరిగిందంటే కీమోథెరపీ ఇస్తారంట, ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది, మరి ఈ యొక్క రిపోర్ట్స్ రావాలి, మరి అబ్జర్వేషన్లో ఉన్నది అని చెప్పేసి చెప్పారనమాట. చెప్తే సరేనమ్మా అని చెప్పి ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు, ఎవరింటికి వారు వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత మరుసటి వారం మళ్ళీ ఈవిడ మామూలు మళ్ళీ వెళ్ళినాడు చూడడానికి. వెళ్ళేటప్పటికల్లా ఏమన్నారమ్మా అని అంటే, లేదు ఇప్పుడే వచ్చే రిపోర్ట్స్, మరి డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చూసి ఏమన్నారంటే, ఆ యొక్క మొత్తం అంతా సారాంశం చూసి, అమ్మ నీకు మరి ఏ దేవుడు నిన్ను ముట్టాడో మాకైతే అర్థం కావట్లేదు, కానీ మరి నీ యొక్క నీలో ఉన్న లోపానంతా తీస్తాడని మరి ఆవిడ చెప్పేటప్పుడు వెంటనే అతడు ఆ యొక్క వ్యక్తి దేవునికి నామానికి మహిమ తెచ్చే విధంగా, అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధులైన వ్యక్తులు ఒకవేళ మీలో మీకు ఆ విధమైన ఆయాసం ఉన్నా, మనం ఒకరినొకరు ఒప్పుకొని క్షమించే గుణం ఉంటే, దేవుడు మరి దయాదాక్షిణ్యం గెలవాడు కనుక వాటి నుంచి విడుదలే కాకుండా ఆ యొక్క మహాభయంకరమైన ఆ ఉపద్రవం నుంచి కూడా ఆవిడని తప్పించినట్లుగా మనము ఇక్కడ తెలుసుకున్న వారమే ఉన్నాం. ఇంకా మనం ముందు చూసినట్లయితే ఇంకా మూడవ లక్షణాన్ని మనం ఆత్మ సంబంధులైన వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఆత్మ సంబంధులు ఏ విధంగా ఉంటారని మనం ఒకసారి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి గమనించవలసిందిగా కూర్చున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవలసిందిగా కూర్చున్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చదువుకుంటే చాలా ఉంటుంది. కానీ అయితే ఆత్మఫలం ఏమనగంటే ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఇది ఇక్కడ ఆత్మ సంబంధులైన వ్యక్తులు మూడవ లక్షణం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి జీవించాలి. ఎలా ప్రేమ కలగాలంటే, మొట్టమొదటిగా ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే బిడ్డల మధ్య ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే సంఘంలోని వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే సమాజంలో వ్యక్తుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు నిజంగా ఈ మూడు అంశాలు కానీ మనం చేసినట్లయితే నశించిపోతున్న ఆత్మల కోసం యొక్క భారం మన హృదయాల్లో దేవుడు ఆటోమేటిక్గా టచ్ చేస్తాడనమాట. ఎందుకంటే మనం ఆ యొక్క స్టేజ్లోకి వెళ్ళాలి. ఆ స్టేజ్లోకి ఎవరు వెళ్ళారో మనం ఒకసారి చూసినట్లయితే మనం చూద్దాం. అపోస్తులు యేసు ప్రభు యొక్క బోధను చేస్తున్నారంట. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంది 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అపోస్తులైన శిష్యులు చేస్తూ ఉంటుంటేనంట, అక్కడ మనం బోధిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మరి వీళ్ళందరినీ బాగోగుళ్ళు ఎవరు చూసుకుంటారని చెప్పి వాళ్ళు తర్కించుకున్న సందర్భంలో ఈ యొక్క అపోస్తులు అంటారంట, కొంతమందిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అప్పుడు 7గురిని ఏర్పరచుకుంటారనమాట. అందులో స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సమయం సరిపోదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అయితే వాళ్ళు మరి అలాంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. స్టెఫన్ అయితే అసలు యాక్చువల్గా వాళ్ళు ఏర్పరచబడింది దేనికంటే, ఆ విన్న వాక్యాన్ని విన్న వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఏర్పరచబడ్డారు. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న దైవజనుల దగ్గర వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ యొక్క పవర్ వీళ్ళ కూడా తాకిందనమాట. సో ఎప్పుడైతే ఆ పవర్ వీళ్ళని తాకిందో వీళ్ళు కూడా దేవుని పట్ల అంకిత భావం కలిగి, అలాగే ఇక్కడ చూసినట్టయితే స్టెఫన్ కూడా మొట్టమొదటి అటెంప్ట్లోనే దేవుని గురించి గొప్ప సాక్ష్యం కలిగి ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇతను ఏదో మాట్లాడుతున్నాడని చెప్పేసి అతని పాపం రాళ్ళ చేత కొట్టి చంపిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే ఫిలిప్ కూడా అందులో ఉన్నాడు. ఫిలిప్ కూడా ఏ రకంగా చేశాడంటే, ఒకసారి మనం ఆ వచనం భాగం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు ఒకసారి చదవాలని నేను కోరుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. చెదిరిపోయిన వారు అండి ఓకే. అంటే వీళ్ళు ఏర్పరచబడింది ఒకటి. ఆ యొక్క ఎప్పుడైతే మన సహవాసము, మన ఫెలోషిప్ మనం ఎలాగ ఉండాలంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మనం సహవాసం చేస్తేనంట ఆ పవర్ మనల్ని కూడా తాగుతుంది. ఇక్కడ అదే జరిగింది.
ఆ పవర్ తాకింది. వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకాలు చేస్తున్నారు, అంటే ఏదంటే చనిపోయిన వాళ్ళని, పక్షవాయు గల వాళ్ళని, వాళ్ళందరూ అరే వీళ్ళు దీనికోసం ఏర్పరచబడ్డారు కదా, వీళ్ళు కూడా చేసేస్తున్నారు ఏంటి అంటే దేవుడు చాలా మంచివాడు అనమాట. దేవుడు చాలా గొప్పవాడు. అంటే ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉండాలన్న ఆలోచనలోనికి మనం తీసుకెళ్ళడం అవుతామని ఈ సందర్భంగా మనం గుర్తించాలి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొట్టమొదటిగా మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి. రెండవదిగా మంచి ఏదని నమ్మకమైన అదేది సాత్వికమైన మనసును కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ప్రేమ కలిగి మనము జీవించాలి. ఇలాంటి విషయాలను మనం చేసినట్లయితే మరి ఈ యొక్క మనం చివరి దినాల్లో ఉన్నాం. మనము దేవుణ్ణి అతి త్వరలో కలుసుకునే దినాల్లో మనం ఉన్నాం. అయితే నిజంగా ఆత్మసంధులుగా మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకునే వాళ్ళమే ఉన్నాం. మంచి సాక్షి జీవితం మనకు ఉందా? ఇంకొకసారి చూసినట్లయితే సాత్వికమైన మనసు ఉందా? ఇంకా చూసినట్లయితే ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? నిజంగా 3 లక్షణాలు కానీ మనం కలిగి ఉన్నట్లయితే మనం ఈ లోకాన్ని తలకిందర చేయగలం. మనం ఇక్కడికి వచ్చింది ఏదో విన్న వాక్యాన్ని ఇలా వినేసి వెళ్ళిపోవడానికి రావడం కాదు. మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. దేవుడు ఆయన ఏర్పరచుకుంది. ఆయన మనల్ని ప్రసంగాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మన యొక్క పరిస్థితుల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క సంభాషణల్లో, మన యొక్క వ్యక్తులతో, మన తోటి వారితో వాళ్ళని ప్రభువులోకి నడిపించాలి. ఈరోజు పండగ జరుగుతుందంటే ఎంతమంది జనాలు తిరుగుతున్నారంటే మనకు అసలు చింత అన్నది ఉందా అసలు? సో అలాంటి ఆలోచనలు, అలాంటి ఉద్దేశాలు మనకు కలిగి ఉండాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి సంఘ నాయకులకు, మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ, మరి సమయం అవుతుంది కాబట్టి ఇంకా ఉంది కానీ నేను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నీ వాక్యము శుద్ధమైంది, స్పష్టమైంది, ఆశీర్వాదకరమైంది. నీవు అబద్ధమాడనేవాడవు, సూటిగా మాట్లాడే దేవుడవు. ఈరోజు ఏ మాటలైతే మేము నీ వాక్యంలో ధ్యానం చేశామో ఆ మాటలను బట్టి మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గలవారమై జీవించటానికి సహాయం దయచేయండి. నిత్యము నీలో ఎదుగుతూ మంచి సాక్ష్యాన్ని, మాదిరిని, సాత్విక ప్రేమలను కలిగి మేము సంపూర్ణత వైపుకి నడుచుకోవటానికి సహాయం దయచేయండి. అవునైనా మా బలహీనతల్ని విరుగుదువు. మేము ఎంత సులువుగా తొట్టుపడే వాళ్ళము కూడా నీ విరుగుదువు. కనుక మమ్మను కనికరించండి, క్షమించండి. మా స్థితిగతులు యావత్తులో మమ్మను బలపరిచి నిలపండి. తండ్రి కనికరించండి. అలానే సంఘమంతటా ఈ వాక్యం చేత బలపరచబడి ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ముందుకు సాగిపోయే కృప దయచేస్తావని నమ్ముతూ, రేపటి దినం నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మేము మరలా నీ సన్నిధిని కలుసుకోగలిగినట్లు సహాయం దయచేయమని వచ్చిన వారందరినీ బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తూ, వారు తిరిగి వెళుతూ ఉండగా నీ సన్నిధిని వారికి తోడుగా ఇచ్చి పంపించుమని ఈ రోజున నీ వాక్యం అందించిన నీ దాసుని, తన కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, సంఘానికి దీవెనకరంగా వారిని ఉంచుమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అని నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదా తోడే ఉండునుగాక. ఆమేన్.